surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కడప ప్రేమ ఉన్మాదిపై కాల్పులు జరిపారు. ఇటు తప్పించుకుంటుండగా ఇటు పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. నిన్న కాజీపేట మండలంలో ఒక మైనర్ బాలిక గొంతు కోసి చంపేశాడు వెంకటేష్. కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ బాలికను వేధిస్తూ వచ్చాడు ఆ కిరాతకుడు. తనకు నో చెప్పిందని ఆ మైనర్ గొంతుని కత్తితో కోసేశాడు ఆ మృగం. ఆసుపత్రికి తరలిస్తుండగా ఇటు మార్గ మధ్యంలోనే మృతి చెందింది ఆ బాలిక. కొన ఊపిరితో ఉన్న ఆ బాలిక ఇటు వెంకటేష్ అలాగే ప్రవీణ్ల పేర్లు చెప్పడంతో వెంటనే వెంకటేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున ఇటు మైదుకూరు నుంచి తరలిస్తున్న సమయంలో ఇటు వెంకటేష్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంకటేష్ను పట్టుకునేందుకు గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపినా కూడా వెంకటేష్ వినలేదు. పారిపోయే ప్రయత్నం చేశాడు. అలాగే ఎదురు తిరిగే ప్రయత్నం చేశాడు పోలీసుల పైన. పోలీసులు ఇంకా గత్యంతరం లేక తన కాళ్ళ పైన పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. వెంకటేష్ను కడప రిమ్స్ హాస్పిటల్కి ప్రస్తుతానికి తరలించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ చెప్పండి, ఇటు అంటే వెంకటేష్తో పాటు ప్రవీణ్ కూడా ఇద్దరు కూడా ఉండేనా? ఇటు ప్రవీణ్ కూడా తరలిస్తున్నా, ఓన్లీ వెంకటేష్ని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందా? ప్రస్తుతానికి వెంకటేష్ పరిస్థితి ఎలా ఉంది? కిషోర్, ఇటు వెంకటేష్ ప్రవీణ్ వీరిద్దరిని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందా? ఓన్లీ వెంకటేష్ని మాత్రమే తరలిస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, ఏదైతే నిన్న ప్రేమోన్మాది ఓ ఘాతుకానికి పాల్పడిన నేపథ్యంలో నిన్న ప్రేమోన్మాది వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఈ రోజు ప్రధానంగా ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ ఆ రోజు జరిగినటువంటి ఘటన, అంటే నిన్న ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది ఏంటన్నటువంటి కోణంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి భావనతో అటు పోలీసులు ప్రేమోన్మాది వెంకటేష్ తో పాటు ప్రవీణ్ ఇద్దరిని కూడా తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తను తప్పించుకోబోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బద్వేలు జాతీయ రహదారిపై ఉన్నటువంటి బత్తాపురం చెక్ పోస్ట్ వద్ద అటు తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా పోలీసుల పైన కూడా దాడికి దిగాడు. ఆ దాడికి దిగిన క్రమంలో ఒక్కసారిగా పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. గాయాలైనటువంటి నేపథ్యంలో ఏదైతే చెక్ పోస్ట్ వద్ద నుంచి పారిపోయే క్రమంలో ఒక్కసారిగా సిఐ వంశీధర్ కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపిన క్రమంలో కూడా ప్రేమోన్మాది వెంకటేష్ కాలుకు గాయం కావడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన నేపథ్యంలో అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. మంత్రి సవిత కూడా ఈ వ్యవహారంలో ప్రేమోన్మాది వ్యవహరించిన తీరు, అదేవిధంగా ప్రేమించలేదన్నటువంటి ఒక కచ్చితో ఈ విధంగా పగ పెంచుకొని ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాన్ని కూడా అటు తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించినందులో భాగంగానే మంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే అటు ఎస్పీ కూడా ప్రధానంగా దీనిపైన ప్రత్యేకమైన విచారించారు. ప్రేమోన్మాది అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్న నేపథ్యం, అంటే తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరిని కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించేటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా అటు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జారీ చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా కూడా నిన్నటి నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఆ విచారించే క్రమంలో ఈ రోజు ప్రధానంగా అగ్రహారంలో ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది, వీరి మధ్య సంభాషణ ఏం జరిగింది, ఎందుకు బలవంతం చేయాల్సి వచ్చింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించే క్రమంలోనే ఒక్కసారిగా అగ్రహారానికి తీసుకెళ్లారు. అగ్రహారానికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బసాపురం చెక్ పోస్ట్ వద్ద పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు అటు పోలీసుల పైన కూడా దాడికి దిగడంతో కూడా పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించి కాల్పులు జరిపినటువంటి అయితే కాల్పులు జరిపిన వెంటనే కూడా వెంకటేష్ కాలికి గాయాలు కావడంతో ప్రస్తుతం కడప రిమ్స్ లో ఉన్నటువంటి రిమ్స్ లో చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జరిగినటువంటి ఘటనపై అటు తీవ్ర మానసిక క్షోభకు గురైనటువంటి తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నటువంటి భావంతో కూడా ఎస్పీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కూడా జిల్లా ఎస్పీ ఇక్కడికి వచ్చి ఇదే విధంగా దీనిపైన కూడా పరిశీలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిషోర్ ఒకసారి మీరు అలానే లైన్లోనే ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఇటు మహిళలు అలాగే బాలికల పైన దాడులకు ఎవరైనా తెగబడితే
ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఇటు పోలీసులకు అలాగే అధికారులకు సీఎం ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. రైట్ కిషోర్, ఇటు రైట్ కిషోర్, ఇటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ దీనిపై స్పందించాయా? వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు? కళ్యాణ్, ఏదైతే జరిగినటువంటి ఘటనపై కూడా ఇది కొంత ఘోరమైనటువంటి ఘటన, దారుణమైనటువంటి ఘటనగానే అటు ప్రతిపక్షాలు కావచ్చు, అటు విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే కొంత అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలపైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి, కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలంటూ కూడా ప్రధానంగా అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి. చిన్నారిని సైతం చిదిమేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక రకంగా తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా కోరుతున్న క్రమంలో కూడా ఈ వ్యవహారం పైన సీఎం కూడా కొంత సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కఠినంగా శిక్షించాలన్నటువంటి భావనతో ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నిన్న కొంత ఉద్రిక్తటువంటి వాతావరణం చోటు చేస్తుంది. ఎందుకంటే ఏ ఆగ్రహానికి సంబంధించినటువంటి ఊరంతా కదిలి కాజీపేటకు చేరుకొని కాజీపేట జాతీయ రహదారిని సైతం ఒక రకంగా నిర్బంధించినటువంటి పరిస్థితి. అంటే వాహనాల రాకపోకలు